అత్తయ్య గారు ఇప్పుడే మంచి వాసన వస్తుంది అత్తయ్య గారు. బాగా వస్తుంది. ఇలా చేసుకుంటే ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు. అందరికి నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ అత్త కోనసీమ కోడలు. ఈ రోజు మా అత్తయ్య గారు సండే స్పెషల్ అని మటన్ కర్రీ చేయాలనుకుంటున్నారు. మా అత్తయ్య గారు చేసే మటన్ కర్రీ అంటే నేను మా ఆయన చాలా చాలా ఇష్టంగా తింటాం. అది ఎలాగో చేసేస్తారు, చూసేద్దాం. వీడియోకి వెళ్ళే ముందర ఒక లైక్ వేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. మీరు చేసే ప్రతి లైక్ మాకు అసలు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ అండి లైక్ చేసుకోండి. అంతేకాదు కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గారు ముందుగా ఏం చేసుకుందాము? మటన్ తీసుకున్నామా, బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. అలాగే ఇది హాఫ్ కేజీ మటన్ తీసుకున్నామా. హాఫ్ కేజీ తీసుకొచ్చారా? అలాగే అత్తయ్య గారు. అయితే ఇప్పుడు ఇది కడిగేసి బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి సన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. అలాగే అత్తయ్య గారు. ఏమా చెప్పు. ముక్కలు మీడియం సైజా చిన్న ముక్కలా? చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది, మా మెత్తగా ఉడుకుతుంది తొందరగా. మనము దీక్షలో చేస్తాం కదా, అందుకు చిన్న ముక్కలు కట్ చేయాలి. చేసుకుంటే మెత్తగా బాగా ఉడుకుతుంది తొందరగా. లావు కట్ చేసినాం అనుకో కుక్కర్లో అయితే ఉడుకుతుంది, కానీ మనం దీక్షలో కదా చిన్న కట్ చేసుకోవాలి. అత్తయ్య గారు మటన్లో మూలుగు వచ్చిందా? చూస్తుందమ్మా, వచ్చిందమ్మా ఒకటి. అదేనా? నాకు మూడు ఇష్టం అని నేర్పించుకొచ్చినట్టున్నారు. అలాగా నువ్వు చెప్పినావా? నీకు ఇష్టమా? నాకు ఎప్పటి నుంచో ఇష్టం. చాలా మంది ఇష్టపడతారు, మూలుగా అందరూ తింటారు మూలుగా. వచ్చిందిలే తిను. మహేష్ బాబు సినిమాలోని ఏది రాజకుమారుడు సినిమా అండి అది. అవునా? అందులో బ్రహ్మానందం మూలుగులో చనిపోయినట్టు గెలికి తీస్తాడు. అది చూసేటప్పుడు మాత్రం మూలుగు తినాలంటే విరక్తి వస్తుంది. మా అమ్మ చెప్పేది, వాళ్ళ అత్తలు వాళ్ళ మామూలు వాళ్ళ నాయన వాళ్ళు రాయి తీసుకొని కొట్టుకొని తింటుంటారంట తీసి. అబ్బా కానీ మూలో పీలుస్తూ ఉంటది ఆ టేస్ట్. మెత్త మెత్త బిల్ల ఉంటది. మూలు చాలా బాగుంటది. నేను కూడా చూసిన కదా. మీరు తింటారా అత్తయ్య గారు ములుగా? అది దాంట్లో ఉండేది తిన్నట్టు పెట్టుకుని పిచ్చుకుంటా. అది రాకపోతే ఏం చేస్తారు అత్తయ్య గారు? ఏం చేస్తా అట్టే వదిలేస్తా. డబ్బులు వదులుకుని వదిలేస్తారా? ఇవ్వాలి. అందుకేనండి నేను మీకు చెప్పింది బ్రహ్మానందం గారు పిన్ని సెట్టు తెస్తారని. అట్టనా? అవును అత్తయ్య గారు. నేనైతే అట్లే లేదండి. మా పళ్ళు అంటే కొంచెం ఇది గాని ఈయన పళ్ళు చాలా గట్టిగా కటక్కని కొరుకుతే కనుక తిరిగిపోతుంది. తిరిగిపోతుందా? వద్దులే, ఇప్పుడు ఆ ట్రై చేయొద్దండి. పూర్వకాలం అంటే గట్టిగా ఉంటాయి పండ్లు, అప్పుడు టక్క 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 కొరుకుతుండ్రి. ఇప్పుడు కొరికితే మన పండ్లు కూడా వచ్చేవు. ట్రై చేయొద్దండి అమ్మా. కట్ చేసేది అయిపోయిందమ్మా. ఇంకా అలాగే అత్తయ్య గారు. ఇప్పుడు తర్వాత దాంట్లోకి వెళ్ళిపోదానండి. ఇంకా వంట చేసుకుందాం. పద్మ అత్తయ్య గారు, ముందుగా ధనియాలు వేయించుకొని పెట్టుకునమ్మా. కొద్దిగా చూస్తున్నారు కదండి. ముందుగా మా అత్తయ్య గారు ధనియాలు వేయించుకొని దంచుకోవడానికి ముందుగా వేయించుకున్నారండి. ఇప్పుడు ఈ రోట్లో వేసేసుకుందాం. కొన్ని 4 లవంగాలు, ఒక 8 మిరియాలు వేయించుకున్నాము. లవంగాలు మిరియాలు కూడా ధనియాలను లవంగాలు మిరియాలు కలిపి మొత్తం ఒకసారి దంచేసుకుంటున్నాం మేము. ఇలా రోట్లోనే దంచుకోవాలమ్మా. మిక్సీ పట్టే కాడికి రోట్లో దంచుకుంటే బాగుంటది. అలాగే అత్తయ్య గారు. దంచుకుంటేనే టేస్ట్ బాగుంటది అమ్మా. అప్పటికప్పుడు దంచుకుంటే సువాసన కూడా బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే మటన్ కర్రీ సూపర్ ఉంటది. ఎంతసేపు మిక్సీ అంటే ఆ వేడంతా ఆ ఫ్లేవర్ అంతా పోతుందండి. అందుకే రోట్లో వేసుకుని దంచితే ఇప్పుడే వాసన వస్తుంది. ధనియాలు దంచిన వాసన. రోట్లో వేసి దంచితేనే ఆ టేస్ట్ మటన్ కర్రీ. అందుకే నేను మా అత్తయ్య చేసే మటన్ కర్రీ సూపర్ ఉంటదని చెప్పాము మేము. పద్మ ఇది మెత్తగా అయింది, పక్క పెట్టుకుందాం. అలాగే అత్తయ్య గారు.
అలాగనే ఇది అయిపోయినాక పక్క పెట్టేసుకొని కొబ్బరి దంచుకొని పక్క పెట్టుకున్నాం మెత్తగా. ఇప్పుడు ఇది అయిపోయింది, చూస్తున్నారు కదండి ఎంత మెత్తగా దంచారో. మిక్సీ కన్నా రోట్లోనే చూసారా మెత్తగా వచ్చింది. అలాగనే కొబ్బరి దంచుకొని పక్క పెట్టుకున్నాం. నెక్స్ట్ కొబ్బరి కూడా దంచేసుకుంటున్నారు. కొబ్బరి మెత్తగా దంచుకున్నాం. ఎండు కొబ్బరి. అత్తయ్య గారు కొబ్బరి తీసేసుకున్నాం కదా దంచుకుని, ఇప్పుడు ఏం వేసుకున్నాం? నువ్వులు దంచుకోవాలమ్మా. నువ్వులు తెల్ల నువ్వులే. అలాగే అత్తయ్య గారు తెల్ల నువ్వులు వేసేసుకున్నాం. అలాగే గసగసాలు. ఇదిగోండి అత్తయ్య గారు గసగసాలు. ఈ రెండు దంచుకొని పక్క పెట్టుకుందాం. అలాగే అత్తయ్య గారు. చూస్తున్నారు కదండి మేము అన్ని రోట్లోనే వేసి దంచుతున్నాము. రోట్లో వేసి దంచుతా దాని టేస్టే వేరబ్బా. అందుకే మా అత్తయ్య గారు ఎప్పుడు చేసిన మటన్ కర్రీ టేస్ట్ చాలా మరి తినాలా, మరి తినాలా అనిపిస్తుంటది. ఎప్పుడెప్పుడు చేసుకున్నామా అని కూడా అనిపిస్తుంటది. ఇట్లా వేసి దంచుకుంటే తిని చూడండి ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. అవునండి, మీరు కూడా ఒకసారి రోట్లో దంచుకుని చెప్పండి ఎలా ఉన్నదో. బాగా 4-5 ఉన్నప్పుడు అదొక ఎంజాయ్ కూడా ఉంటది. అవునండి, ఎప్పుడైనా మీ ఇంటికి చుట్టాలు రిలేటివ్స్ వస్తా ఉంటారు కదా, అప్పుడు ఒకసారి అందరూ కూర్చుని ఆడవాళ్ళు ఎక్కువ చుట్టాలు వస్తే కనుక రోట్లు వేసి దంచండి. వాళ్ళని కాదండి మసాలాలు దంచాలి. వాళ్ళని దంచుదామని తినరా మళ్ళా అందరూ డైలాగ్ వేస్తారు. అందుకనే మసాలాలు వేసి దంచుకోవాలండి. ఇప్పుడు అల్లము వెల్లుల్లి మెత్తగా దంచుకుందాం. చూస్తున్నారు కదండి, ఫస్ట్ మేము నువ్వులును గసగసాలు దంచి తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అల్లం వేసుకున్నారు మా అత్తయ్య గారు. అల్లం వేసుకుని అది కూడా దంచిన తర్వాత కొద్దిగా నలిగిన తర్వాత ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని దంచేస్తారు. చూడండి వేసేస్తున్నాను ఎల్లుల్లిపాయలు కూడా. దంచండి అత్తయ్య గారు. మెత్తగా దంచుకుందాం. ఇవి మెత్తగా దంచుకోవాలండి. ఏదైనా సరే పొళ్ళన్నీ మేము ఇప్పుడు దంచినవన్నీ మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకుంటేనే బాగుంటది. మీకు రోజు కుదరకపోవచ్చు, ఎప్పుడైనా ఒకసారి ఇలా దంచి వండుకోండి. ఆ టేస్టే వేరొస్తుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఎంత బాగుంటది. వారం ఇట్లా వారానికి ఒకసారి 2 సార్లు మనకు తప్ప మనం అంటే ఎప్పుడు ఇంకా రోట్లోనే లే. అవునులే అత్తయ్య గారు. మన ఫాలోవర్స్ మటుకు కుదరకపోతే అప్పుడప్పుడు దంచుకోమని. అంతే కదండి. కాస్త మా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందండి. అలాగనే మా ఛానల్ ముందుకు వెళ్తుందండి. అవునండి, మీ వేలి కిందనే ఉంటాయి కదండి, కాస్త లైక్ వేసుకోండి. చూడండి మా అత్తయ్య గారు దంచేసుకుంటున్నారు. మా అత్తయ్య గారు కొద్దిగా నలిగింది కదా కొంచెము, కొద్దిగా కొంచెం కొత్తిమీర వేసి దీంట్లోనే దంచుకుందాం. చూస్తున్నారు కదండి, అల్లం వెల్లుల్లి బాగా నలిగింది. అందులోనే కాస్త కొత్తిమీర వేసి మా అత్తయ్య గారు దంచేస్తున్నారు. చూడండి బాగుంటది టేస్ట్. కొద్దిగా ఉడికేటప్పుడు దాంట్లో ముక్కలకి దిగుతుంది అన్నమాట. కొత్తిమీర వాసన కూడా స్మెల్ కూడా బాగుంటది. మరి తర్వాత లాస్ట్ వేసేది కూడా కొద్దిగా ఉంటది. కొంచెం ముందుగా దీన్ని వేసుకొని దంచుకుందాం. అలాగే అత్తయ్య గారు. దంచుకుంటే బాగుంటుంది కదండి మేము ఏ విధంగా అల్లము ఎల్లుల్లి కాస్త కొత్తిమీర మేము ఏ విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వారానికి ఒక్కసారి అయినా చేసుకుని తినండి, చాలా టేస్ట్ వస్తుంది. నలిగిందమ్మా తీసి పెట్టుకుందాం. సరే అత్తయ్య గారు, ఈ గిన్నెలో తీసేయండి. ఇంకా వంటలోకి పోదాం, వంట చేసుకుందాం. సరే అత్తయ్య గారు. పద్మ అత్తయ్య గారు, ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టమ్మా. కొద్దిగా అలాగే అత్తయ్య గారు. టమాటాలు కూడా కట్ చేయి. అలాగే అత్తయ్య గారు. చిన్న ముక్కలా పొడి ముక్కలా? చిన్న ముక్కలు మా చిన్న ముక్కలు కట్ చేయి. అలాగే అత్తయ్య గారు, కోసేస్తాను, ముక్కలు కట్ చేసేస్తాను. అత్తయ్య గారు మేమైతే ఉల్లిపాయలు అంటాం, మీరు ఉల్లిగడ్డలు అంటారా? మా ఉల్లిగడ్డలు అంటాం. ముందుగా పద్మ స్టవ్ వెలిగించుకున్నాము. ఇది వేడి ఎక్కేలోగా నువ్వు అవి కట్ చేసి పెట్టు. ఉల్లిగడ్డలు అవి చిన్న ముక్కలు అన్నారు కదా అత్తయ్య గారు, చిన్న ముక్కలు కట్ చేసి పెట్టు. నేను వేడి ఎక్కాక పద్మ వేడెక్కింది. ఆయిల్ వేసుకుందాం. మటన్ కదమ్మా, మటన్ లోకి కొద్దిగా ఎక్కువనే ఆయిల్ ఉండాలి, బాగుంటది. అవునా అత్తయ్య? సరే అత్తయ్య గారు. చూస్తున్నారు కదండి, మటన్ లోకి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అయినా నాన్ వెజ్ కర్రీ అంటే కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటాయండి కర్రీస్. మేము వేరుశనగ ఆయిల్ వాడుతున్నామండి, కానీ మేము వాడుతున్నామని కాదండి, వేరుశనగ ఆయిల్ వాడితే మంచిదండి హెల్త్ కి. పద్మ అయిందమ్మా, ఉల్లిపాయలు అయిపోయినాయి అత్తయ్య గారు, తీసేసుకోండి. చీరాలండి చిన్న ముక్కలు పొడుగు కట్ చేయమ్మా. కొద్దిగా వేడెక్కాక కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసినాక
ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇవి బాగా దూరగా వేయగలమ్మా. సరే అత్తయ్య గారు. దూరగా వేయకనే బాగుంటది, లేకపోతే తీపి వస్తుంది కూర. అత్తయ్య గారు టమాటాలు కూడా చిన్న ముక్కలు కదేమా. ఇవి బాగా దూరగా వేయగలం. ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు దూరగా వేస్తేనే బాగుంటుంది, వాసన. పద్మ అత్తయ్య గారు, ఉల్లిపాయలు బాగా దూరగా వేగినాయి, మాంగా ఇంకా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి దంచి పెట్టుకున్నాం కదా పేస్ట్. అవును అత్తయ్య గారు, అది వేసేసుకున్నాం. సరే అత్తయ్య గారు. అంత వేసేస్తారు అత్తయ్య గారు? దంచి పెట్టిన అంత వేసేది. సరే అత్తయ్య గారు. ఇది కొద్దిగా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలా. సరే అత్తయ్య గారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా అండి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా నూనెలో. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది కదమ్మా అత్తయ్య గారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా దూరం వేగింది కదా, ఇంకా అత్తయ్య గారు పచ్చివాసన కూడా పోయింది. ఇంకా టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేసుకుని మెత్తగా మగ్గనిద్దాం. సరే అత్తయ్య గారు. కొంచెం పసుపు వేద్దాం. దీంట్లో పసుపు వేసుకుందామా. అలాగే టమాటాలు కొద్దిగా మగ్గుతుండగా మెంతం కూర వేసుకుందామా. అలాగే అత్తయ్య గారు. చూస్తున్నారు కదండి, టమాటాలు కొద్దిగా మగ్గుతుండగానే మెంతు కూడా వేసారు మా అత్తయ్య గారు. అదే మాకు టేస్ట్ వచ్చేది మా అత్తయ్య గారు మటన్ కర్రీలో. మంచి స్మెల్, మంచి వాసన, బాగా తినాలి. మటన్ కర్రీలో టేస్ట్ ఏంటంటే మెంతు కూర వేస్తున్నారండి, అందుకే మటన్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మెంతం కూర కూడా మగ్గుతుందమ్మా. అత్తయ్య గారు. మటన్ వేసేసుకుందాంగా. సరే అత్తయ్య గారు. మటన్ వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని కారం కూడా వేసేసుకుందామా. ఇప్పుడు కారం కూడా వేసుకుంటే బాగా ముక్కలకి అంత పడుతుంది. కారం, ఉప్పు అని వేసుకుంటే ఇప్పుడు కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, మటన్ కూడా వేసి ఒకసారి కలిపేసి కారం వేసేసుకుంటున్నాము. తగినంత కారం వేసుకున్నామా. కొద్దిగా నేనైతే ఎక్కువ వేసుకుంటున్నా. రాయలసీమ కాబట్టి మా అత్తయ్య గారు కాస్త కారం ఎక్కువ వేసారండి, అందుకే స్పైసీ కారం కారంగా ఉంటది. కొంచెం కారం తినలేని వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. కళ్ళు ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఉప్పు అలాగే అత్తయ్య గారు. వేసుకొని కొద్దిగా ఏంటి అత్తయ్య గారు? నువ్వులు ఇందాక దంచి పెట్టుకున్న నువ్వులు, గసగసాలు, కొబ్బరి పొడి. ఇప్పుడు ఇవన్నీ మొక్కకి బాగా మగ్గాలి కదా అత్తయ్య గారు, అంటుకోవాలి. ఇవన్నీ బాగా మొక్క పీల్చుకోవాలి. బాగా కలబెట్టేసి చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇవన్నీ వేసేసారు. కాసేపు ఉండేక ఇవన్నీ మసాలాలను బాగా పట్టుకోవాలి. మొక్కలు బాగా పీల్చుకుంటాయి. ఇది బాగా కలబెట్టినాం కదమ్మా, అంతా ముక్కలకంతా అంటుకుంది. అవును అత్తయ్య గారు. అంతవరకు బాగా ఇట్లనే మగ్గాల, నీళ్ళు వేయకూడదు. కాసేపు మగ్గేంత వరకు బాగా చెట్టు బాగా నూనె అట్లా ఎదుగుతుంది అనమాట. అప్పుడు వాటర్ వేసుకోవాలి. కాసేపటి వరకు దీన్ని మగ్గనివ్వాలి అలాగని. అత్తయ్య గారు ఇప్పుడే మంచి వాసన వస్తుంది అత్తయ్య గారు. బాగా వస్తుంటదమ్మా ఇలా చేసుకుంటే ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు అత్తయ్య గారు. కలబెడుతుంటే తినాలనిపిస్తుంది. అవును అత్తయ్య గారు. మగ్గనిద్దాం, బాగా మగ్గనిద్దాం. మూత వేసేసుకుందామా. పద్మ అత్తయ్య గారు, నూనెలో బాగా మగ్గింది. నూనెలో బాగా మగ్గినాకనే కొంచెం వాటర్ వేసేసుకున్నాము. ఎందుకంటే నూనెలో మగ్గితే సో నీసు వాసన అనేది ఉండదు. అవును అత్తయ్య గారు. మొక్క కూడా బాగా ఉడుకుతుంది కదా అత్తయ్య గారు. నూనెలో మగ్గక ముందే వాటర్ వేసుకుంటే నీసు వాసన వస్తుంది. ఇప్పుడు బాగా మగ్గింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. తగినంత వాటర్ వేసుకున్నాం. సరే అత్తయ్య. ముక్క మునిగేంత వరకు. సరే అత్తయ్య. ముక్క మునిగేంత వరకు వేసుకున్నాం కదా, ఒకసారి అలా తిప్పేసి మూత పెట్టేసుకున్నాం. ఉడుకుతుంటది. మూత పెట్టుకున్నాం కదా పద్మ. అత్తయ్య గారు, కొద్ది మంట మీడియం సైజులో పెట్టుకోవాలమ్మా. ఎక్కువ పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోకూడదు. మీడియం సైజులో పెట్టుకుంటే ఆ చిన్న ఉడకడంలో బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా వస్తుంది. పెద్ద మంట పెట్టుకుంటే టేస్ట్ ఉండదు. అలాగే మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలమ్మా, లేకపోతే అడుగుంటుంది. టేస్ట్ లో పెట్టినాం కదా మనము. అవును అత్తయ్య గారు. కదండి మధ్య మధ్యలో కలబెట్టుకోవాలండి, కలుపుకుంటేనే కింద మాడిపోకుండా ఉంటదండి.
మాడిపోతే బాగోదు కదండి. ఇంత కష్టపడి మరి మాడిపోతే బాగుండదు కదా. కాస్త దగ్గరుండి చూసుకుంటా ఉండండి, మధ్య మధ్యలో ఒక 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. సరే పద్మ, ఉడికిపోయింది. అత్తయ్య గారు ఉడికిపోయింది కదా. ధనియాలు మిరియాలు లవంగాలు వేసుకున్న పొడి ఉంది కదమ్మా, అది వేసేసుకున్నాము. సరే అత్తయ్య గారు. వేసేసుకుని అదే ఇప్పుడు వేసేసుకున్నాం కదమ్మా, 2 నిమిషాలు మగ్గనిద్దాము. అలాగే అత్తయ్య గారు. ఇంక ఉడికేసిందమ్మా, మెత్త ఉడికింది. కొత్తిమీర వేసేసుకుని దింపేసుకోవడమే. సరే అత్తయ్య గారు. మంచి వాసన వస్తుంది కదా. అవును అత్తయ్య గారు, మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర వేసేసుకుని ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఉంది. తిందాం. చూస్తున్నారు కదండి, లాస్ట్ లో కొత్తిమీర జల్లేసుకుని ఇంకొకసారి కలిపేసుకుంటే అయిపోయింది మటన్ కర్రీ. ఆపేసుకున్నాం అత్తయ్య గారు. ఆపేసేసుకున్నాము. ఆపేసుకున్నాం, స్టవ్ కట్టేద్దాం. మా అత్తయ్య గారు మటన్ కర్రీ చేస్తున్నారని నేను ముందుగానే బిర్యానీ రైస్ చేసి పెట్టానండి. మా వాడు ఇవాళ కర్రీ వాసన వస్తుందేమో అని ఇప్పుడే లేచి వచ్చి కూర్చున్నాడండి. కర్రీ అయిపోయింది, లేచి వచ్చి కూర్చున్నాడు మా అబ్బాయి. మా అత్తయ్య గారు చెప్పాం కదండి, అబ్బా మాకు చాలా ఇష్టం మా అత్తయ్య గారు చేసే మటన్ మా కర్రీ. అమ్మాయి ఎప్పుడు చేసినా కానీ బాగుంటదండి ఇది కర్రీ. మా అబ్బాయి మా స్మెల్ కి లేచి వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడు మా వీడియోలు ముందే ఉంటాడు. ఇవాళ పడుకున్నాడు కాబట్టి అయిపోయిన తర్వాత లేచి వచ్చి కూర్చున్నాడు మా అబ్బాయి. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. అదిరిందని టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుందండి. మేము మటన్ కర్రీ మా అత్త వండుతారనే బిర్యానీ ముందుగా చేసి పెట్టుకున్నాను నేను. అందరు కుక్కర్ లో వేసుకుంటారు, మా అమ్మ మాత్రం స్టవ్ అదేంది గిన్నెలోనే చేస్తుంది, బాగా చేస్తుంది. ముక్క కూడా మెత్తగా ఉడికింది. చాలా బాగుందండి, చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేతి కిందే ఉంటుంది కదండి, కొంచెం లైక్ చేసుకోండి. అంతేకాకుండా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. బాయ్ 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 చెప్పినానా, చెప్పు బాయ్ చెప్పు.